సింగపూర్లో 2 డేస్ నుండి చైనీస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అండ్ ఎలా చేసుకుంటారు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింగపూర్లో చైనీస్ న్యూ ఇయర్స్ అనేది ఫస్ట్ ఏం చేస్తారు అని అంటే, రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో అండ్ వాళ్ళ యొక్క రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి ఒక రెడ్ ఎన్వలప్ కవర్ ఇస్తారు. ఆ రెడ్ ఎన్వలప్ కవర్ను చైనీస్లో ఏమంటారంటే హ్యాంగ్బో అని అంటారు. అందులో కొంచెం అమౌంట్ పెట్టేసి ఆ చిన్న పిల్లలకి ఇచ్చేసి వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళను బ్లెస్ చేస్తారనమాట. మీకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉండాలి అండ్ ఇంకా చాలా బ్లెస్సింగ్స్ రావాలి అండ్ ఇంకా ఫ్యూచర్లో చాలా ఎదగాలన్నట్టు బ్లెస్ చేస్తారు. సెకండ్ ఏంటి అని అంటే ఫైర్ హౌస్ అనేది యూజ్ చేస్తారు అండ్ ఫైర్ క్రాకర్స్ అనేది కూడా యూజ్ చేస్తారు. బట్ ప్రజెంట్ ఏంటంటే సింగపూర్లో అది బ్యాన్ చేశారు. ఈ ఫైర్ క్రాకర్స్ అనేది సింగపూర్లో లేదు, ఓన్లీ మలేషియాలో, చైనాలో మాత్రమే యూజ్ చేస్తున్నారు. థర్డ్ ఏంటంటే డ్రాగన్ డ్యాన్స్ అనేది చేస్తారు. కొన్ని డ్రమ్స్ పట్టుకొని ప్రతి ఇంటి దగ్గర ఏంటంటే ఈ డ్రాగన్ డ్యాన్స్ అనేది చేపిస్తారు అనమాట. అండ్ ఈ డ్రాగన్ ఒక స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈవిల్ స్పిరిట్ ఏవైతే ఉంటుందో ఆ ఈవిల్ స్పిరిట్ అనేది పోయేసి అన్ని బ్లెస్సింగ్స్ రావాలని ఇది ఒక సింబాలిక్గా వీళ్ళు డ్రాగన్ అనేది యూజ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే నార్మల్గా ఏంటి అంటే హౌస్ క్లీనింగ్ అవన్నీ చేసేసుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు రిలేటివ్స్ అందరు కలిసి ఈ 2 డేస్ చాలా టుగెదర్గా అందరు కలిసేసి ఫుడ్ అనేది తినేస్తారు. అండ్ దీనికోసం ఏంటంటే సింగపూర్లో ప్రతి ఒక్క రెస్టారెంట్ అనేది వీళ్ళు చాలా ఒక 1 మంత్ 2 మంత్స్ నుండే బుక్ చేసుకుంటారు. అండ్ దీనికోసం అని చెప్పేసి ఇప్పుడు సింగపూర్లో ఎక్కడ చూసినా కూడా మన చైనీస్ ఎవరైతే కొలీగ్స్ ఉంటారో వాళ్ళు చాలామంది వర్కింగ్ షెడ్యూల్లో ఉంటారు. మొత్తం మంది మలేషియన్స్ ఎవరైతే ఉన్నారో అండ్ మన ఇండియన్స్ ఎవరైతే కొలీగ్స్ ఉన్నారో వీళ్ళందరే వర్క్ పీరియడ్లో ఉంటారు. ఈ 2 డేస్ అయితే వాళ్ళకి ఆఫ్. మాకు ఈ 2 డేస్ అనేది గ్రాండ్గా పిహెచ్ ఇస్తారు అందరికీ. బట్ ఈరోజు నాకు నైట్ డ్యూటీ, నేను నైట్ డ్యూటీకి వెళ్తున్నాను. బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.